అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోయి వారు ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీ చేయాలనుకుంటే తప్పకుండా ఇలాగా చీజ్ శాండ్విచ్ని ట్రై చేసి చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్స్ చీజ్ శాండ్విచ్ని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి. ఒక బౌల్లో సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను వేసుకోండి. ఇందులోనే తురుముకున్న క్యారెట్ని, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని, కొత్తిమీరని, టమోటా ముక్కల్ని వీటన్నిటిని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఉంటే ఖచ్చితంగా మైనీస్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోండి. మైనీస్ లేకపోతే ఈ ప్లేస్లో టమాటా కచప్నైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి సరి చూసుకోండి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని తీసుకొని వాటిపైన 1 సైడ్ టమాటా కచప్ని అప్లై చేసుకోండి. ఇంకొక బ్రెడ్ పైన మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోండి. స్టఫింగ్ని బ్రెడ్ పైన పెట్టుకున్న తర్వాత చీజ్ పీస్ని ఒకటి తీసుకొని వాటిపైన పెట్టుకోండి. టమాటా కచప్ని అప్లై చేసుకున్న బ్రెడ్ని కవర్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్ పీసెస్ పైన బటర్ని అప్లై చేసుకోండి. బటర్ని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఎలాగైనా అప్లై చేసుకోవచ్చండి, లేదంటే కరిగించైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా వీడియోలో చూపించినట్టు బ్రెడ్ పీసెస్ అన్నిటిని రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఇలా శాండ్విచ్ల కింద ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో బటర్ని అప్లై చేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని పెట్టుకోండి. ఈ శాండ్విచ్ని 2 వైపులా బటర్ని అప్లై చేసుకుని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. లేదంటే మీరు ఆయిల్తో కూడా ఇలా కాల్చుకోవచ్చు. 2 వైపులా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని కాల్చుకోండి. బయట కొనే పని లేకుండా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వాటిని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మన వెజిటేబుల్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయినాయండి. వీటిని ఇలాగై తినొచ్చు, లేదంటే టమాటా కచప్తోనో సర్వ్ చేసుకుని తినొచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడి తక్కువ టైంలో అయిపోయే వెజిటేబుల్ చీజ్ శాండ్విచ్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.